అర్ధరహితం రాష్ట్ర విభజనకు చట్టం ట్రిబ్యునల్ అవార్డులకు కట్టుబడి ఉంది. ఆధునికీకరణతో నీటి మిగులు అన్నది వాస్తవం కాదు. 11వ షెడ్యూల్లోనే కొత్త ప్రాజెక్టులు తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేసుపై ఏపీ ప్రతిస్పందన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో దాఖలు. కృష్ణా జిల్లాల్లో 75% విశ్వసనీయత వద్ద 555 టీఎంసీ నీళ్లు తమకు దక్కుతాయని తెలంగాణ రాష్ట్రం పేర్కొన్న అర్ధరహితం. 65% విశ్వసనీయత వద్ద తెలంగాణ మరో 43 టీఎంసీల కేటాయింపులు కోవడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. తెలంగాణ వాదన ఆంధ్రప్రదేశ్ ఖండిస్తోంది. నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే ఖరారైన అంశాలు మళ్లీ తిరగతోడేందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. బచావ్ ట్రిబ్యునల్ ఖరారు చేసిన అంశాలు మళ్లీ తిరగతోడలేమని బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా ఇప్పటికే స్పష్టం చేసిందని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. సోమవారం కృష్ణా ట్రిబ్యునల్కి సమర్పించిన తన ప్రతిస్పందనలో ఈ మేరకు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని విభజించారు. వాటిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని పేర్కొన్న 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం అప్పటికే అమల్లో ఉన్నటువంటి ట్రిబ్యునల్ తీర్పులకు రాష్ట్ర విభజన చట్టం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ చట్టంలోనే సంబంధిత ట్రిబ్యునల్ అవార్డులను ప్రస్తావించారు. ఆ ట్రిబ్యునల్ తీర్పులను మార్చడానికి వీల్లేదు. ఆ కేటాయింపులకు చట్టబద్ధమైన రక్షణ ఉంది. విభజన చట్టానికి ఇతర చట్టాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్కు భిన్నంగా ఇప్పుడు ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళకూడదని ఏపీ తన ప్రతిస్పందనలో పేర్కొంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే వైఎస్ జగన్ వల్లే కృష్ణా జలాల్లో